ఎవరు బతుకుంటూ ఉండగలరని. అంటే మరణం అనేది అందరికీ సత్యం. కాబట్టి బైబిల్ చెప్పే విధానం చూస్తే చాలా మంది మనం ఆరంభంలో చాలా ఆరాటం చేస్తుంటాం. ఒక పెళ్లి చూడండి, లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక వ్యాపారం పెట్టినప్పుడు, ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ప్రారంభోత్సవం చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఆనందంగా చేస్తుంటాం. కానీ మరణం గురించి మనం భయపడుతుంటాం. మరణం అనే మాట ఎత్తడానికే భయపడుతూ ఉంటాం. కానీ బైబిల్లోని మరణానికి చాలా విలువ ఉంది. చనిపోతామని తెలిసిన వారు మరణం కోసం ఆలోచన చేసి ఈ ప్రపంచంలోని 7 వింతలు ఉన్నాయి. అందులో 2 వింతలు సమాధులే ఉన్నాయి. ఒకటి చెప్పండి, ఐగుప్తులో ఉన్న పిరమిడ్స్, మన ఇండియాలో ఉన్న తాజ్మహల్. 2 సమాధులే. సమాధికి ఎంత విలువ ఉందంటే మరణం అంత విలువైంది. కాబట్టి బైబిల్లో కూడా అరిమత్తు యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు నేను చనిపోతానని తెలుసు కాబట్టి అతడు తన కోసం ఒక సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమాధి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. మరణము ఎంత గొప్పదంటే, ఈ మరణము ఎప్పుడు గొప్పది అంటే ప్రభువునందు మృతి పొందిన మృతులే ధన్యులని, మరణం ఒక విలువ అంత గొప్పదని మనం గ్రహించాలి. ఈరోజు అమ్మగారు పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉన్నందుకు ఇక్కడ మన ఆదరణ అక్కర్లేదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఎవరైనా సరే, ఇప్పుడు మీకు అమెరికా వెళ్ళడానికి వీసా, పాస్పోర్టు, మీకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి వెళ్తామంటే ఇక్కడ ఎవరు ఎలా ఉంటారు? ఎవరైనా అందరూ వెళ్తారు కదా. వెళ్తూనే మళ్ళీ ఏమంటారంటే, ఇక్కడున్న వాళ్ళు మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, మా అమ్మాయి అమెరికాలో జాబ్ చేస్తుందని చాలా గర్వంగా చెప్పుకుంటాం. అమెరికా దేశంలోని గత 10 సంవత్సరాల కిందట ఒక న్యూస్, అమెరికా దేశంలో ఒక పెద్ద వ్యాపారవేత్త, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది. అతడు చాలా దేశాలు తిరిగాడు. ఇంచుమించుగా 150 దేశాలు ఆయన చూశాడు. చివరికి ఆయనకున్న కోరిక ఏంటంటే చంద్రమండలం మీద కాలు పెట్టాలి అని.